నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన ఎపిసోడ్లో కిడ్నీ సమస్యలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు ఆధునిక చికిత్సా విధానాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు యశోద హాస్పిటల్ నుంచి సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వైష్ణవి గారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే డాక్టర్ గారు, ఈ కిడ్నీ సమస్యలు ఎందువల్ల వస్తాయి? అసలు కిడ్నీలో ప్రాముఖ్యత ఏంటండి? కిడ్నీలో ప్రాముఖ్యత ఏంటి హ్యూమన్ బాడీలో? కిడ్నీస్ అనేవి ఒక స్పెషల్ ఆర్గన్ అండి. దానికి మెయిన్ ఫంక్షన్స్ అని చెప్పుకోవాలంటే 2 ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈస్ అ ఫిల్టర్. మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని మన బ్లడ్లో నుంచి తీసేసి యూరిన్లో వేయడం దీని మెయిన్ ఫంక్షన్. దాని సెకండ్ ఫంక్షన్ వచ్చి బ్యాలెన్స్. మన బాడీలో వేరే వేరే ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎక్కువ నీళ్లు తాగితే మన బాడీలో ఎక్కువ నీళ్ళు ఉంటుంది. ఈ బ్యాలెన్స్ అంతా క్రియేట్ చేయడానికి కిడ్నీస్ హెల్ప్ చేస్తాయి. ఒక రోజు నీళ్ళు ఎక్కువ తాగితే యూరిన్ ఎక్కువ వస్తుంది, తక్కువ తాగితే ఆ రోజు తక్కువ వస్తుంది. ఒక బ్యాలెన్స్ అండ్ ఫిల్టర్ అనేది దీని మెయిన్ ఫంక్షన్స్. ఇవి కాకుండా చాలా ఫంక్షన్స్ కూడా చేస్తుంది. బాడీ మన బోన్ హెల్త్ని చాలా ప్రమోట్ చేస్తుంది. మన బాడీలో అనిమియా ఉంటే దానికి హెల్ప్ చేయడానికి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్లా కాకుండా ఇంకా చాలా వేరే ఫంక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వరకు కిడ్నీలు ఎలాంటి రోల్ ప్లే చేస్తూ ఉంటాయండి? మనకి పుడుతూనే ఇన్ని నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్తో పుడతామండి. పుట్టిన తర్వాత కొంచెం మెల్లగా సైజ్ కూడా పెరుగుతుంది, కిడ్నీ సైజ్ కూడా పెరుగుతాయి. అప్పటి నుంచి ఓవర్ టైం కొన్ని ఫిల్టర్స్ పోతూ ఉంటాయి మనకి బాడీలో. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ ఏజింగ్. అందరికి అన్ని పార్ట్స్, మన జాయింట్స్ పాడైనట్టే కిడ్నీస్ కూడా పాడాయి. అంటే అవి రీప్లేస్ అవుతుంటాయండి? అవి రీప్లేస్ అవ్వవు. అది అందుకే దాన్ని కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. దానికి తోడుగా డయాబెటీస్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ వచ్చాయంటోండి, అప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఓకే, మరి ముఖ్యంగా కిడ్నీలో అంటే అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యే వరకు పైకి కనిపించమని చెప్పేసి అంటుంటారు. సో అలాంటి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తాము? ఎలాంటి డయాగ్నోసిస్ అవసరం అంటారు? సో కిడ్నీ ప్రాబ్లం అన్లైక్ సమ్ మెనీ ప్రాబ్లమ్స్ తొందరగా మనకు సిమ్టమ్స్ కనిపించవు. ఓకే, ఆల్మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్లో ఆల్మోస్ట్ 70% కిడ్నీ ఫంక్షన్ పోయిన తర్వాతనే దాంట్లో సిమ్టమ్స్ తెలుస్తాయి. అప్పుడు 70% పోయిన తర్వాత మనకి ఆయాసం వచ్చి, కాళ్ళలో వాపులు వచ్చి అట్లా బట్టి చాలామంది వెళ్తుంటారు. కాకపోతే మనం యాన్యువల్ టెస్ట్ చేయించుకునేటప్పుడు చాలామంది ఒక సీరంలో క్రియాటినిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సింపుల్ బ్లడ్ టెస్ట్, అండ్ ఒక యూరిన్ టెస్ట్. ఈ రెండు చేయించుకుంటే దాంతో తెలుస్తూ ఉంటుంది కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది. ఎస్పెషలీ ఫర్ డయాబెటిక్స్ అండ్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్కి కంపల్సరీ. ఇది నార్మల్ పీపుల్కి ఎవ్రీ 1 year చేయించుకోమని చెప్తే, ఆల్రెడీ డయాబెటిక్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఎవ్రీ 6 months చేయించుకోవాలి టెస్ట్స్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. ఓకే, యాజ్ ఏ సీనియర్ నెఫ్రాలజిస్ట్ మీకున్న అనుభవం, ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏ ఏజ్ గ్రూప్ వారికి ఎక్కువగా ఈ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారు? యూజువలీ 50+ చూస్తామండి ఎక్కువ. అప్పటికి ఆల్రెడీ 40s ఈ మధ్య ఎక్కువ మంది డయాబెటీస్తో డయాగ్నోస్ అవుతున్నారు. ఒక 10 years ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. యూజువలీ 50s నుంచి ఇంకా వీసీ కిడ్నీ ప్రాబ్లమ్స్. 50 to 70 హైయెస్ట్ ఏజ్ గ్రూప్ మేము చూసేది. దానికి ఇంకొక ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ వచ్చి పిల్లల్లో కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఓకే, ఒక వ్యక్తి ఈ కిడ్నీ సమస్యల బారిన పడ్డాడు అంటే ఏ విధంగా మనం సిమ్టమ్స్ బట్టి మనం చూస్తామండి? చెప్పారు కదా, ఇనీషియల్ గా తెలియవు సిమ్టమ్స్, అది కానీ అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అండ్ కొన్ని వేరే డిసీజెస్ ఉన్నాయి. స్టోన్స్ అనుకోండి, నొప్పి వస్తుంది. కొన్ని వేరే రొమటలాజికల్ డిసీజెస్ ఉంటే ర్యాష్ వస్తుంది. బట్ మామూలు ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం లేకుండా జస్ట్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వల్ల అయితే ఓన్లీ వాపులు, ఆయాసం, కొంతమందికి వాంతులు, ఏమంటారు బాగా టైర్డ్ అయిపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఓకేనండి, మరి మీతో మాట్లాడేందుకు మదిర నుంచి బ్రహ్మచారి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. అదే లెఫ్ట్ సైడ్ పోయినసారి ఒక 1.5 year అవుతుందండి. నేను ఇట్లా నడుము నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం, ఖమ్మం వెళ్ళాం. అక్కడ చూంచుకుంటే రాళ్ళు ఉన్నాయని చెప్పారు. మెడిసిన్స్ ఇచ్చారు, వాడుకున్నాం. అట్లా తగ్గిపోయింది, అంతా బానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకో సేమ్ లెఫ్ట్ సైడే నొప్పి వస్తుంది బాగా. అచ్చా, ఒకసారి అయితే వెళ్ళి చూపించుకోవడం బెటర్ అండి. యూజువలీ కిడ్నీ స్టోన్స్ అనేవి మేము అల్ట్రాసౌండ్ అన్న, సిటీ స్కాన్ అన్న చేయకపోతే తెలియదు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి. అండ్ యూజువలీ ఒకసారి కిడ్నీ స్టోన్ వచ్చిందంటే ఇట్స్ అ లైఫ్ లాంగ్ ప్రాబ్లం. ఇంకొకసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోర్ దాన్ 50 to 60% పీపుల్కి రిపీట్ ఎపిసోడ్ వస్తుంది కిడ్నీ స్టోన్ది. అండ్ ఒక డయట్ ఫాలో అవ్వమని చెప్తాం, ఏ టైప్ ఆఫ్ స్టోన్ బట్టి అని. అది మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి. లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ తీసుకున్నా కూడా కొంతమందికి వస్తుంది. బికాజ్ ఒక కండిషన్ ఉంటుంది, ఒక ప్రిడిస్పోజ్డ్ కండిషన్ ఉంటుంది చాలా మందికి. ఓకేనండి, మరి ఈ కిడ్నీలో రాళ్ళు ఎందువల్ల వస్తాయండి అసలు? కొంతమందికి జస్ట్ కొన్నిసార్లు మనం ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగకపోతే
ఆల్రెడీ మనకు ఒక ప్రిడిస్పోజ్డ్ కండిషన్ ఉంటే దాంతో కిడ్నీ స్టోన్ వస్తుంది. కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరు పేరెంట్స్కి ఉంటాయి, వీళ్ళకి వస్తాయి, కొందరు వాళ్ళ పిల్లలకి వస్తాయి, అట్లా కూడా ఉంటాయి. ఈ 2 రీజన్స్తో మెయిన్గా కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి. ఓకే, అలా స్టోన్స్ రాకుండా ఉండాలంటే అంటే ఎలాంటి, మీరు అన్నట్టు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లిక్విడ్ తీసుకోవాలండి? ఎనీ టైప్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్కి 3 మేము అందరికీ చెప్తాం. ఒకటి ఏంటంటే చాలా నీళ్లు తాగాలి, రోజుకి అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ మనకి యూరినే ఉండాలి. మనం 2 to 3 లీటర్స్ నీళ్లు తాగితే సరిపోదు, 2 to 3 లీటర్స్ యూరినే ఉండాలి. దాంతోపాటు లో సాల్ట్, తక్కువ ఉప్పు ఉండాలి డయట్లో. అండ్ అందరికి తక్కువ యానిమల్ ప్రోటీన్ తక్కువ ఉండాలి డయట్లో. ఈ 3 అందరికి కంపల్సరీ చెప్తాం. ఇవి కాకుండా కిడ్నీ స్టోన్ ఏ టైపు అనేది మేము ఎక్స్ట్రాక్ట్ చేసాయి, లేకపోతే యూరిన్ స్టడీస్ చేస్తాం. ఒక 24 hours యూరిన్ స్టడీస్ చేయమని చెప్తాం అన్నమాట. యూరిన్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి డయట్ రికమెండ్ చేస్తాం. ఓకే, మరి కిడ్నీ సమస్యల్లో ఇన్ని రకాలు అంటే ఈ ఫ్యాక్టర్స్ ద్వారా ఈ కిడ్నీలు దెబ్బతింటాయని ఏమైనా ఉన్నాయండి? టైప్స్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ ఈజ్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్. ఇంకా ఇప్పుడు వచ్చేది ఏంటంటే వెయిట్ ఇష్యూస్ వల్ల కూడా వస్తున్నారు. చాలా ఎక్కువ వెయిట్ ఉంటే మన కిడ్నీస్ ఒక సైజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆగిపోతాయి పెరగడం. దాని తర్వాత అదే కిడ్నీ సైజ్ మన ఇంక్రీజ్ ఇన్ బాడీ సైజ్ ని అకామిడేట్ చేయలేకపోతుంది అనమాట. కాబట్టి అది ఓవర్ వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వెయిట్ ఇష్యూస్ కూడా వస్తాయి. అవి కాకుండా గ్లోమరులర్ డిజార్డర్స్ ఉన్నాయి, అవి మేము కామన్ గా చూస్తూ ఉంటాం. అండ్ సిస్ట్స్, అట్లా వేరే చాలా అదర్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. మైలవరం నుంచి సుబ్బారావు గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య ఏంటో అడగండి. కిడ్నీ వాచింగ్ అన్నారండి హాస్పిటల్లో చూపిస్తే. కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. వాచింగ్ వాపు వచ్చింది అన్నారు, నెఫ్రాలజిస్ట్ ని కలమ్మన్నారు. కొద్దిగా వాచంతో ఎరగా వస్తున్నాయండి, ఎరగా వస్తుంది. ఏమైతుందండి? హాస్పిటల్ ఎరగా వస్తున్నాయండి. అంటే ఎప్పటి నుంచి ఉందండి సమస్య? చూయించుకున్నారు ఏమన్నా? 6 ml 5 ml ఉందంటండి. 5 ml 6 ml 5 ml ఏముందండి? కిడ్నీ ఫంక్షన్ ఉందా? 5 ml అండి. రిపోర్ట్స్ లో ఏమన్నా ఉన్నాయండి? రిపోర్ట్స్ లో ఏమన్నా ఉన్నాయి? రిపోర్ట్ అదేనండి, 5 ml 6 ml ఉన్నాయి అన్నారండి. స్టోన్ 5 mm millimeters ఏమో. యూజువలీ 5-6 millimeters కిడ్నీ స్టోన్స్ ఉంటే పాస్ అయిపోతాయండి. మేము ఇనీషియల్గా మెడికల్ ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తాము. కొంచెం 6 millimeters కంటే పెద్దగా ఉండి కూడా స్టోన్ పాస్ అవ్వకపోతే అప్పుడు ఏమైనా ప్రొసీజర్ ఏమో అని ఆలోచిస్తాం. బట్ మీరు యూజువలీ దాంతోనే కిడ్నీ వాచిపోదు, కిడ్నీ స్టోన్స్తోనే యూజువలీ జస్ట్ వాచిపోదు. మీకు ఎక్కువ రోజుల నుంచి ఇట్లా స్టోన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆర్ఎల్స్ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కిడ్నీ వాచిపోదు. ఒకసారి మీరు డెఫినెట్లీ యూరాలజిస్ట్తో పాటు నెఫ్రాలజిస్ట్ కూడా కంపల్సరీ చూపించుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు, యూరిన్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని బట్టి చెప్తారు. భువనగిరి నుంచి అశోక్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నాది ఇప్పుడు నేను మీ యశోదాన్ని డయాలసిస్ చేయించుకుంటాను సార్ ఏప్రిల్ నుంచి. అయితే నాకు ఇంకా దీనికి ఇది కాకుండా వేరే ఏమైనా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యడానికి రూట్ ఉంటుందా అనుకుందామని ఫోన్ చేశాను. సో యూజువలీ 3 months ఆఫ్ డయాలసిస్ తర్వాత కిడ్నీ మళ్ళీ వాపస్ పనిచేయడం తక్కువ అండి, రికవరీ తక్కువ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్కి మేము సపోజ్ మీరు అదర్వైజ్ మెడికలీ ఫిట్ ఉన్నారు, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ లేవు, ఏం క్యాన్సర్స్ లేవు, అట్లాంటి పెద్ద రోగాలు లేకపోతే మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రికమెండ్ చేస్తాం. అది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. మీరు మంచి ఫిట్ ఉన్న పేషెంట్స్కి ఒకసారి కిడ్నీస్ పని చేయకుండా మీరు డయాలసిస్కి వచ్చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ కూడా. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఓకే అనుకోవడానికి 2 main things. ఒకటి మీరు ఫిట్ ఉండాలి, ఇంకొకటి మాకు ఆర్గన్ అవైలబిలిటీ ఉండాలి. అది మీకు ఏదైనా కంపాటబుల్ డోనర్, మీకు బ్లడ్ టైప్ మ్యాచ్ అయ్యే డోనర్ ఉండి, క్రాస్ మ్యాచ్ పాజిటివ్ లేకుండా ఉన్న డోనర్ ఉంటే లివింగ్ డొనేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అది అవ్వలేదు అనుకుంటే ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ మనకి తెలంగాణలో వీఆర్ లక్కీ, మనకి జీవన్ దాన్ ఉంది కాబట్టి సో దాంట్లో ఎన్రోల్ చేసుకోమని చెప్తాం. ఓకే, మీరు అన్నట్టు మరి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, అది ఏ సందర్భంలో అవసరం వస్తుందండి? యూజువలీ ఎవరు కిడ్నీ పేషెంట్స్ అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ అనుకోండి, మనకి 2 kidneys ఉన్నాయి, 2 kidneysలో కూడా ఇంకా ఫంక్షనే లేదు, మొత్తం 90% పైగా పాడైపోయాయి, ఇంకేం పని చేయట్లేదు అవి. అట్లాంటి పరిస్థితుల్లో యూజువల్లీ కిడ్నీ ఫెయిల్యూర్తో మోస్ట్లీ చచ్చిపోవచ్చు పేషెంట్స్. ఎందుకంటే లైఫ్ సేవింగ్ థింగ్ ఈజ్ డయాలసిస్. ఆ డయాలసిస్ ఉంది కాబట్టి మేము టెంపరైజ్ చేసి దే విల్ బి ఏబుల్ టు లివ్ ఆన్ డయాలసిస్. కాకపోతే ఓవర్ టైమ్ డయాలసిస్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓవర్ టైమ్ అది మన బ్లడ్ వెజల్స్ అన్నిటిని థిక్ చేసేస్తుంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి అట్లాంటి పేషెంట్స్తో, అండ్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా ఉండదు.
అండ్ డయాలసిస్ మన కిడ్నీ చేసే కంప్లీట్ పని అది చేయలేకపోతుంది. అట్లాంటి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఒక హెల్దియర్ కిడ్నీ ఎయిదర్ ఫ్రమ్ చనిపోయిన వాళ్ళ నుండి కానీ లేకపోతే బతికి ఉండి ఫిట్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి కానీ ఒక కిడ్నీ తీసుకొని మన బాడీలో పెట్టి అది కూడా సింపుల్ ప్రాసెస్ ఏం కాదు. వీ హ్యావ్ టు గివ్ ట్రీట్మెంట్. ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చి క్లోజ్ మానిటరింగ్ తో చేస్తాం. ప్రొసీజర్ అంటే వర్కప్ ఉంటుందండి. వర్కప్ యూజువలీ 1 వీక్ లో అట్లా చేస్తాము. వర్కప్ అంతా అన్ని టెస్ట్ అన్ని ప్రాబ్లం లేకుండా ఈజీ స్ట్రైట్ ఫార్వర్డ్ చేసి అయితే దాని తర్వాత సర్జరీ ఇట్ సెల్ఫ్ ఇస్ 1 డే. అట్లా ఆ రోజు వచ్చి మీరు ముందు రోజు వచ్చి ఇట్లా అడ్మిట్ అయ్యి అన్ని చేసుకొని దాని తర్వాత మేము యూజువల్లీ మానిటర్ చేస్తాం. అరౌండ్ 1 వీక్ to 10 days మేము హాస్పిటల్లోనే ఉంచుకొని మానిటర్ చేసి నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉండి ఆల్ కౌంట్స్ ఆర్ బెటర్ అన్ని బాగున్నప్పుడు మేము డిశ్చార్జ్ చేస్తాం. కానీ దాని తర్వాత కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీ సిమ్టమ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఈస్ మెడికేషన్స్ తీసుకోవాలి, ఫాలో అప్ ఉండాలి. ఇప్పుడు మీరు మళ్ళీ మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఇంత దూరం రాలేకపోతే అట్లీస్ట్ లోకల్ నెఫ్రాలజిస్ట్ దగ్గర ఫాలో అప్ ఉండాలి. రెగ్యులర్ చెకప్స్ విత్ కిడ్నీ స్పెషలిస్ట్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కొత్తగూడెం నుంచి గౌసుద్దీన్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి. వింటున్నారు, చెప్పండి సార్. కిడ్నీ ప్రాబ్లం సార్ నాది. కిడ్నీ ప్రాబ్లం 7.5 ఉంది. ఓకే. ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే. అయితే వామిటింగ్స్ బాగా అవుతున్నాయి. వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ బాగా అవుతున్నాయి. మొత్తం వీక్ అయిపోయాను చాలా. నేను ఇప్పుడు 5.6 ఉంది క్రియాటినిన్ ప్రెజెంట్. ఓ మరి 1.5 నుంచి 5.6 అయిందా అండి క్రియాటినిన్? కాదు మేడం, ఫస్ట్ 2.7 ఉండే. నేను హాస్పిటల్ నెఫ్రాలజీకి రిఫర్ చేసి భూషణ్ రాజు దగ్గరికి వెళ్ళాను. నీకు ఏమైనా బయాప్సీ ఏమైనా చేశారా అండి కిడ్నీ? బయాప్సీ చేశారు మేడం, ఢిల్లీకి పంపించారు. ఓకే. ఏముంది అని ఏమైనా చెప్పారా? రిపోర్ట్ లో ఏమని చెప్పారండి? ఏదో అన్నారు. ఏమండి? తెలియదా? కరెక్ట్. అచ్చా. యూజువలీ 5.6 వరకు క్రియాటినిన్ వెళ్తే, క్రియాటినిన్ అనేది బాడీ సైజ్ బట్టి ఏజ్ బట్టి కూడా మాకు వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ యూజువలీ మిడిల్ ఏజ్ పీపుల్ 5.6 వరకు క్రియాటినిన్ వెళ్ళిందంటే ఆల్మోస్ట్ కిడ్నీ ఫంక్షన్ యూజువలీ less than 20% ఉంటుందండి. ఇట్లాంటి టైంలో ఇంకొకటి చూడాలి, మీది ఏ టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనేది మెయిన్ థింగ్ చూడాలి. దానికి రికవరీ ఛాన్స్ ఉందా, రికవరీ ఛాన్స్ లేదా అని. రికవరీ ఛాన్స్ లేదు అంటే మీరు మెడికేషన్స్తో అయిన రోజులు యూజువలీ చేస్తాము. ఇంకా అవ్వకపోతే అట్ దట్ పాయింట్ వీ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఓకేనండి. మరి కిడ్నీ సమస్యలకు సంబంధించి మరిన్ని అంశాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేజ్. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ నుంచి స్వరూప గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నాకు 2 కిడ్నీల ప్రాబ్లం ఉంది సార్. 2 కిడ్నీలకు నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. లెఫ్ట్ సైడ్ కిడ్నీ పనిచేస్తలే అన్నారు. ఎక్కువ దూరం నడవస్తలేదు, నడితే మోసొస్తుంది. అవునా? క్రియాటినిన్ ఎంత ఉందన్నారమ్మా? 3 వరకు ఉన్నాయి అన్నారు. 5 వరకు వస్తే కష్టం అమ్మా అని అంటారు. అచ్చా. అది వాటర్ బబుల్స్ కూడా ఉన్నాయి. అదే మీ ఇంట్లో ఇంకెవరికైనా ఉందా అమ్మా కిడ్నీ ప్రాబ్లం? సార్ గట్లనే అన్నాడు అమ్మా. హైదరాబాద్ ఉంచుకున్నా. అయితే వంశపారంగా వచ్చాయి నీటి బుడగలు అని అంటే మా వంశాలు ఇప్పుడున్న వాళ్ళకైతే ఎవరికి లేవు. మా నాన్న చనిపోయిండు, మరి మా నాన్నమ్మ వాళ్ళకి ఎవరికన్నా ఉన్నాయో తెలియదు ఇక మాకు. అదే కొంతమంది నీటి అయితే ఎవరికి లేవు. అదే కొంతమందికి ఉండదమ్మా, కొంతమందికి ఇట్లా ఫ్యామిలీలో ఉంటది అన్నట్టు. ఈ నీటి బుడగల డిసీజ్కి మరీ తొందరగా కొంచెం అర్లీ స్టేజ్లో అయితే ఇప్పుడిప్పుడే ఒక కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, టాల్వాప్టాన్ అని. బట్ ఈ ఆల్రెడీ క్రియాటినిన్ 3.1 ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యూజువలీ ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదమ్మా. మెయిన్ థింగ్ బ్లడ్ ప్రెషర్ కొంచెం బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఆయాసం వస్తున్నాయంటే వాటికి మెడికేషన్స్ ఉన్నాయి మా దగ్గర కొన్ని. మీరు ఒకసారి చూపించుకొని తీసుకోవాలి ఆయాసం వాటికి మెడికేషన్. కొన్నిసార్లు హిమోగ్లోబిన్ తక్కువ అయిపోతుంది అండ్ కొన్నిసార్లు నీరు ఎక్కువైపోతుంది బాడీలో. ఇవన్నీ 2 చూపించుకోవాలి సార్. ఓకే. మరో కాల్ తీసుకున్నాండి. నాగర్కల్ నుంచి లక్ష్మణ్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మీ చెప్పండి మీ సమస్య ఏంటో. లక్ష్మణ్ గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. 3 years ఉన్నారు సార్. 3 years బాబా? అవును బాబు, చిన్న బాబు 3 years. ఏం ప్రాబ్లం అండి?
అదే వాపు వస్తుంది మేడం, సరిగ్గా యూరిన్ పోయాడు, అందుకోసం టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది. అది 2 సంవత్సరాలు అయిపోతుంది 5 years. అచ్చా అచ్చా. కిడ్నీ ఫంక్షన్ ఎట్లుందండి? క్రియాటినిన్ ఎట్లుంది? 10 సంవత్సరాల తర్వాత వచ్చింది మేడం. ఇది హాస్పిటల్ చూపిస్తున్నాం, బయట ఎక్కడ తక్కువ లేదు అనుభవించింది. మా హైదరాబాద్ ఉస్మానియా చూపిస్తున్నాం మేడం. ఓకే ఓకే. మూత్రంలో ఏమైనా బాగా ప్రోటీన్ లీకేజ్ అట్లా ఏమైనా ఉందా? ప్రోటీన్ అనేది పోతుందని చెప్పారు మేడం. అచ్చా. మీకు ఏ ప్రాబ్లం పేరేంటే ఏమైనా ఐడియా ఉందా అండి? అంటే అది బయాప్సీ చేసారు మేడం, అది కొద్ది కిడ్నీ ప్రాబ్లం ఉన్నారు, మందులు వాడితే తగ్గిపోతాను మందులు వాడుతూనే ఉన్నాం మేడం. కొన్ని కామన్ డిసీజెస్ ఉన్నాయండి కిడ్నీస్ పిల్లల్లో వచ్చేటివి, కానీ యూజువలీ పిల్లల్లో వచ్చే డిసీజెస్ కొన్నేళ్ల తర్వాత ఆగిపోతుంది. కొన్ని ఒక ఫేజ్ ఉంటుంది కొంచెం ఎక్కువ వచ్చి, దాని తర్వాత ఇంకా ప్రాబ్లం రావడం ఆగిపోతుంది స్పాంటేనియస్గా. మనం వచ్చే ఆ టైం వరకు మాత్రం మెడికేషన్స్ అయితే కంటిన్యూస్ తీసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. అండ్ మీరు చేస్తున్నట్టే మీరు నెఫ్రాలజిస్ట్తో మళ్ళీ ఫాలో అప్ అయితే అవుతూ ఉండాలండి. బట్ గుడ్ న్యూస్ ఇస్ కొంతమంది తగ్గిపోతుంది. ఓకే. వైజాగ్ నుంచి మాధవరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్. మేడం వింటున్నారు, చెప్పండి సార్. మా నాన్నగారికి ఏంటంటే 49 years అండి. ఓకే. 10 సంవత్సరాలుగా కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఈ గత 1 year గా రీసెంట్ గా 1 year అంటే వారానికి 2 సార్లు డయాలసిస్ అవుతుంది సార్. ఓకే అండి. 5.5, 6.5, 7.5, 10 కూడా సిరమ్ క్రియేటిన్ వెళ్ళి వచ్చింది మేడం. అదే అండి. ఏంటంటే రెగ్యులర్ గా ఇంకా డయాలసిస్ చేయాలా, ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ చేయిస్తే బాగుంటుందా లేదా అన్నమాట. మీ ఫాదర్ ఏజ్ ఎంత అన్నారండి? 50 సంవత్సరాలు మేడం. 50 మామూలుగా ఎట్లుంటారా? యాక్టివ్గా ఉంటారా? లైఫ్ స్టైల్ కొంచెం నీరసంగా ఉన్నారు మేడం. అంటే ఈ డయాలసిస్ తర్వాతనా? డయాలసిస్ తర్వాత మేడం. లేకపోతే అదర్వైజ్ మామూలుగా బాగానే ఉంటారు? అదర్వైజ్ బాగానే ఉండేవారు మేడం. ఓకే. యూజువలీ మేము ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ కూడా ఒక ఫిట్నెస్ చెకప్ చేస్తామండి. ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ ఉంటుంది. మెయిన్ థింగ్ మీకు లైఫ్ స్టైల్ అవన్నీ, యాక్టివిటీ లెవెల్ అవన్నీ బాగున్నాయా, మీ హార్ట్ బాగా పనిచేస్తుందా, సర్జరీని తట్టుకోగలుగుతుందా, ఇంకొకటి ఇన్ఫెక్షన్స్. కొందరు తెలియకుండానే ఇట్లా లోపలికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మేము తర్వాత మెడికేషన్స్ ఇస్తే బాగా ఎక్కువ యాక్ట్ అవుతాయి. సో ఈ 3 మెయిన్గా టెస్ట్ చేసి ఇవన్నీ ఓకే ఉంటే అప్పుడు మేము ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. మీరు చెప్పినట్టు 10 years నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉండి అండ్ ఆల్రెడీ 2 times a week డయాలసిస్ అవుతున్నప్పుడు ఇట్ లైట్లీ విల్ నాట్ రికవర్. యూ విల్ నీడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ కంటిన్యూడ్ డయాలసిస్. అది యూజువలీ ఇట్స్ లైఫ్ స్టైల్ చాయిస్, బట్ అగైన్ వీ యూజువలీ రికమెండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓవర్ డయాలసిస్. ఓకే అండి. ఇంకో కాల్ తీసుకోండి. గుంటూరు నుంచి దుర్గా గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం. చెప్పండి మ్యామ్. మ్యామ్ 1 week నుంచి కిడ్నీలో పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్తే నడుము నొప్పి వస్తుందంటే స్కానింగ్స్ అవి తీసారండి. తీస్తే కిడ్నీలో ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అండ్ కిడ్నీ వాటర్ చేరాయి అని స్కానింగ్స్, యూరిన్ టెస్ట్లు అవన్నీ చేశారండి. ఓకే అండి. ఒక 1 week నుంచి రీసెంట్ గా మెడిసిన్స్, ఈవినింగ్ నైట్ మెడిసిన్స్, సిలైన్స్ అవి ఎక్కించారు, తగ్గినాయి. మళ్ళీ పెయిన్ ఒక 2 days నుంచి మళ్ళీ వస్తుంది. నొప్పి ఒకటి తగ్గిందండి, మెడిసిన్స్ ఇంజెక్షన్స్ చేశారు, ఒక పౌడర్ ఇచ్చారు నైట్ తాగమని. అది యూరిన్ పోసుకోకుండా నైట్ పడుకునేటప్పుడు తాగండి అని ఇచ్చారు. అది ఒక 2 days వాడాను, ఒక 1 day మొన్న. నిన్న బానే ఉంది, మళ్ళీ ఈ రోజు కొంచెం లైట్ గా పెయిన్. యూరిన్ పోస్తుంటే ఒక్కొక్కసారి గ్రీన్ గా వస్తుందండి. అచ్చా. యూజువల్లీ ఇట్లా యూరిన్ పోస్తుంటే మళ్ళీ క్రీమ్ లా అట్లా వస్తుంది, మళ్ళీ నొప్పి ఉందంటే ఛాన్స్ ఆర్ ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయి ఉండదమ్మా. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూపించుకొని మళ్ళీ యూరిన్ అనాలిసిస్, యూరిన్ కల్చర్ చేయించుకొని మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఇంకా ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటే లాంగర్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అవసరం అవుతుంది. ఒకసారి మళ్ళీ స్కాన్ చేయించుకొని ఒకసారి యూరిన్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఓకే అండి. డాక్టర్ గారు, మరి ఈ కిడ్నీ సమస్యలు హెరిడిటరీ ద్వారా వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారండి? చాలా టైప్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 15-20 టైప్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. సో కొన్ని డిసీజెస్ ఎక్స్క్లూజివ్గా జెనెటిక్గా వస్తాయి, కొన్ని అసలు తెలియదు, మన పేరెంట్స్లో ఎవరికి ఉండదు. మన ఇందాక రామంటుంది కదా సిస్ట్ లాగా సడన్గా వస్తుంది, అట్లా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి పేరెంట్స్కి డయాబెటీస్ ఉండి ఆ పేరెంట్స్కి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, మీకు కూడా ఛాన్సెస్ మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే. అట్లాంటి వాళ్ళకి వచ్చి కేర్ఫుల్గా ఉండాలి. భువనగిరి నుంచి చంద్రమౌళి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, డాక్టర్ గారు కలవాలండి. వింటున్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నా ప్రాబ్లము, నాకు కిడ్నీస్ ప్రాబ్లము 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ అవుతుంది.
5 సంవత్సరాల నుంచి డయాలసిస్ అవుతుంది. ఆహా. నా కాళ్ళు వాపు లేవు, చేతులు వాపు లేవు. మొన్న ఇది ఒక చేతికి వేసుకున్నది ఫెయిల్ అయిపోయింది. మొన్న 1,00,000 రూపాయలు అయిపోయినాయి దానికి అది చేపించుకున్నా. మీ వయసు ఎంత అండి? నా వయసు 51 ఉన్నా సార్. 51. 5 years నుంచి డయాలిసిస్ ఉందండి. 51 సంవత్సరం. కాళ్ళు ఎటో పోతున్నాయి, తలకాయ ఎటో, మైండ్ కూడా ఎటో చూస్తుంది మేడం. మీరు ఇక్కడ తెలంగాణలోనే ఉంటారా సార్? తెలంగాణ భువనగిరిలోనే ఉంటారు. భువనగిరి, హిమాయత్ నగర్, సత్య కిడ్నీ సెంటర్ లో. అవును. మరి ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్ దానికి వెళ్ళారా, ఏమైనా ఎవాల్యుయేషన్ కి? డయాలసిస్ చేయించుకుంటున్నా మేడం. అవును సార్, మనకి ఇప్పుడు కిడ్నీస్ పని చేయకుండా ఇంకా డయాలసిస్ మీద ఉన్నామనుకోండి, కిడ్నీస్ తిరిగి రావు. ఎస్పెషల్లీ మీరు 5 years నుంచి కిడ్నీ డయాలసిస్ మీద చేయించుకుంటుంటే ఇంకా మళ్ళీ కిడ్నీస్ పని చేయవు. మనకి ఉండేవి యూజువలీ 2-3 ఆప్షన్సే. ఒకటి డయాలసిస్, దాంట్లో 2 types ఉంటాయి, హీమోడయాలసిస్, ఇంకొకటి కడుపులో చేసిన డయాలసిస్. థర్డ్ ఆప్షన్ వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్. మీరు 5 years ఉంది కాబట్టి మీకు వెయిటింగ్ టైం ఉంటుంది. మీకు ఈవెన్ మీరు కెడావర్ కిడ్నీకి, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకుని ఆ లిస్ట్లో పెట్టుకుని జీవనదాన్లో వెళ్ళినా మీకు కొంచెం వస్తుంది, వెయిటింగ్ టైం వస్తుంది కాబట్టి మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. మీరు వెళ్ళే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చెప్పండి మీకు ట్రాన్స్ప్లాంటేషన్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే, టెస్టింగ్ చేసి చూస్తారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి వెంకటేశ్వర్లు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్. నాకు 8 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ గా క్రియాటిన్ 8 వరకు ఉంది. ఓకే. అయితే డాక్టర్ గారు డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంటేషన్ చెబుతున్నారు. ఓకే. షార్ట్ బాగానే ఉంది. అయితే ఆర్టిఫిషియల్ కిడ్నీ వస్తుంది అంటున్నారు. అది తొందరగా వచ్చే అవకాశం ఉందా, అంత టైం పడుతుందా అని తెలుసుకుందాం. చాలా టైం పడుతుందండి. చాలా ఏళ్ల నుంచి వింటున్నాం ఆర్టిఫిషియల్ కిడ్నీ నుంచి. ఇంకా అది ఓన్లీ రీసెర్చ్ స్టేజ్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇప్పుడు లేదు ఆర్టిఫిషియల్ కిడ్నీ. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇక్కడ ట్రయల్ స్టేజ్ లోనే ఉంది. సో మీ సార్ అన్నట్టే, మీ ఫిజిషియన్ అన్నట్టే, ఇట్స్ ఎయిదర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ డయాలసిస్ ఇప్పటికైతే. అండ్ ఇన్ ద నియర్ కమింగ్ ఫ్యూచర్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 5-10 years అయితే కనిపించలేదు ఆర్టిఫిషియల్. ఓకేనండి, మరి కిడ్నీ సమస్యలు ఉన్న వారికి మీరు ట్రాన్స్ప్లాంటేషన్ ఏ టైంలో అవసరమో చెప్పారు, కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పారు. ఒకసారి ఒక వ్యక్తికి ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత అతను ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకసారి చెప్తారండి. యూజువలీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మెయిన్ థింగ్ మేము చెప్పేది ఏంటంటే, కిడ్నీ ఎవరో మనకి ఇచ్చారు, ఏదో చనిపోయిన వాళ్ళు ఇచ్చినా బతుకున్న వాళ్ళు ఇచ్చినా ఇట్స్ గిఫ్ట్. అది కేర్ఫుల్గా చూసుకోవాలి. మీరు బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది గ్యారంటీగా. మీరు ముందు పొటాషియం ఎక్కువ తినలేని వాళ్ళు పొటాషియం తినగలుగుతారు. ఎక్కువ నీళ్ళు తాగలేని వాళ్ళకి యాక్చువల్గా మేము నీళ్ళు తాగండి అని చెప్తుంటాం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత. అట్లాంటి వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి బేసికలీ ఒక గుడ్ లైఫ్ స్టైల్ చెప్తాం అనమాట. గుడ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మీ డయట్ హ్యాబిట్స్ కంట్రోల్ ఉండాలి, మళ్ళీ ఎక్కువ యానిమల్ ప్రోటీన్, జస్ట్ బికాస్ ఓవరాల్ హెల్త్కి మంచిది కాబట్టి అది తగ్గియమని చెప్తాము. అండ్ డెఫినెట్లీ నో స్మోకింగ్, వెరీ లిమిటెడ్ ఆల్కహాల్, అవి కూడా చాలా తగ్గించి ఇట్లా రెగ్యులర్ ఇంటేక్ అవన్నీ వద్దు అని చెప్తాం. అండ్ డయట్ విషయంలో బాగా ఉడకబెట్టినవి తినాలి. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ బాడీ మొత్తం ఇమ్యూనో సప్రెస్డ్ ఉంటుంది. మేము ఇచ్చే మెడికేషన్స్ వల్ల మన ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మన పిల్లలకి మనకి వచ్చే ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అది మామూలు ఇన్ఫెక్షన్ ఒక 2-3 days లో తగ్గిపోతుంది. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అదే ఇన్ఫెక్షన్ వస్తే అది ఎక్కువ రోజులు ఉంటుంది, 1 week 10 days ఉంటుంది. ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఇంకొంచెం సివియర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మెయిన్లీ అవి మెయిన్గా చూసుకోమని చెప్తాం. వాటర్ తాగేటప్పుడు మంచి వాటర్ సోర్స్, బాయిల్డ్ వాటర్ సోర్స్, బాయిల్డ్ వాటర్ అట్లాంటి వాటి నుంచి చూడమని చెప్తాం. ఓకే, ఇప్పుడున్న ట్రెండ్లో లివింగ్ లైఫ్ స్టైల్లో మామూలుగా డ్రింకింగ్ కానీ లేదంటే స్మోకింగ్ కానీ చాలా హ్యాబిట్యూట్గా అయిపోయేది. సో ఇలాంటివి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయండి కిడ్నీస్ పైన? మెయిన్లీ స్మోకింగ్ అండి. స్మోకింగ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా అన్ని మన రక్తనాళాలు, వాటిలో ఇట్లా వచ్చేస్తుంది. మనకి హార్ట్ దగ్గర హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది, సేమ్ అట్లనే మొత్తం ఆల్ బ్లడ్ వెజల్స్ లో వస్తుంది. హార్ట్ క్రిటికల్ ఆర్గన్ కాబట్టి మనకి ఎక్కువ సిమ్టమ్స్ తో మనకి ఫస్ట్ అది వచ్చేస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ కాబట్టి. కిడ్నీవి అంత మనకి డయాలసిస్ అవి ఉన్నాయి కాబట్టి వస్తుంది, బట్ స్లోగా వస్తూ ఉంటుంది. బట్ స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. మేము ఎస్పెషల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆపేయమని చెప్తాం అందరికి. ఓకే,
అంటే ఇప్పుడున్న యూత్ ఏజ్ వాళ్ళు చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అంటే కెరీర్ పరంగా ఏదో ఈ స్ట్రెస్ వల్ల కూడా ఈ కిడ్నీస్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందండి? లేదు, స్ట్రెస్ వల్ల మాత్రం ఇప్పుడు కిడ్నీస్. సో మంచి బెటర్ కిడ్నీస్ అంటే హెల్దీగా ఉండేటందుకు ఎలాంటి డైట్ని ఎలాంటి చార్ట్ని మీరు ప్రిఫర్ చేస్తారండి? సో కిడ్నీ పేషెంట్స్ బిఫోర్ గెటింగ్ కిడ్నీ డిసీజ్ అండి మనం ఏం తిన్నా ఏం తినకపోయినా అంత ఎక్కువ చేయలేం మనం. ఓన్లీ థింగ్ ఇస్ డయాబెటీస్ ని బెటర్ కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ తక్కువ అయ్యేటట్టు గుడ్ వెయిట్ ఉండే డయట్ చూసుకోవాలి. బట్ ఒకసారి కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉంటుందండి. మేము బిగినింగ్లో చెప్పేటివి అడ్వాన్స్డ్ కిడ్నీ వాళ్ళకి పనిచేయవు. ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఇందట అంటున్నారు చూడండి, క్రియాటినిన్ 8 ఉన్నారు, ఆల్మోస్ట్ నియర్ ఇన్ డయాలసిస్, వాళ్ళది ఆల్రెడీ డయాలసిస్ చేస్తున్నారు చూడండి 3 times a week, వాళ్ళకి పనిచేయవు. 3 times a week డయాలసిస్ చేసే వాళ్ళకి కడుపులో డయాలసిస్ చేస్తున్నాం చూడు, అవి పనిచేయవు. సో ఎవ్రీ స్టేజ్ ఇస్ డిఫరెంట్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు, స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ. సో ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.